హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలాగుండారు అందరూ బాగుండారా దీని అమ్మ జీవితం కోయట్లో టయానికి తిండనేదే ఉండదు కానీ వండుకొని తిందాంలే అనేసి టయానికి వీళ్ళేమన్నా మమ్మల్ని ఫ్రీగా వదులుతారా అస్సలు వదలరు ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు బండి స్టార్ట్ చేయమంటే అప్పుడు స్టార్ట్ చేసేలా వెళ్ళిపోవాలా వీళ్ళ పని వీళ్ళకి చేసి పెట్టేలా మనం తిన్నామా లేదా అస్సలు పట్టించుకొని సావరు వీళ్ళు చూడండి డ్యూటీ అయిపోయిన తర్వాత వచ్చిన నైట్ దగ్గర దగ్గర 12 అవుతుంది ఈ టైంలో వచ్చేసి అన్నం వండుకొని పప్పు వండుకునేదానికి రెడీ చేసుకుంటా ఉండ అన్నీ ఇవి చేసుకొని ఇవంతా పప్పు అంతా రెడీ అయిపోయి అన్నం వండుకొని మనం తిని పడుకునేదానికి ఏ 1:30 2 అవుతుంది మళ్ళీ పొద్దున్నే 6 గంటలకు లేపేస్తారు వీళ్ళు ఇది డ్యూటీ టైం ఎంత నిద్రపోదామన్నా 1 గంట ఎక్కువ అస్సలు నిద్ర ఉండదు కోయేటి బతుకులు ఇట్లా ఉంటాయి టయానికి తిండిలే టయానికి నిద్రలే ఎందుకంటే కోయేట్కి వచ్చేసిన తర్వాత వీళ్ళు ఏం చెప్తే అది చేయాల్సిందే ఏ టైంలో చెప్తే ఆ టైంలో మనం చెయ్యక తప్పదు చేయలేము అనే మాట మన నోటి నుండి మర్చిపోవాలి ఆ మాట అందుకని కొత్తగా కోయేట్కి వచ్చే అన్నలు మీరు జాగ్రత్తగా ఆలోచించి రావాలా వద్దా అనే ఆలోచనతో నిర్ణయాన్ని తీసుకొని దానిపైన రాండి ఎందుకంటే కువైట్లో ముందు మాదిరిగా కువైట్ వాళ్ళు అయితే అస్సలు లేరు ఎందుకంటే వీళ్ళు ఇంకా వరస్ట్గా తయారైనారు ఎంత వరస్ట్గా తయారైనారంటే మనము కడుపు కాల్చుకొనైనా వాళ్ళ పని చేసి పెట్టేయాల మనం కడుపులో పడిందా లేదా ఆలోచించరు వాళ్ళు ఎందుకు ఆలోచించరంటే వాళ్ళు పని చెప్తానే మనం చేసేయాల అలాగా ఆ మాదిరిగా వీళ్ళ పని వీళ్ళకి చేసి పెట్టేయాల పోనీ ఇంట్లో పని మనుషులు ఉంటారు మనం పోతే వాళ్ళు ఏమన్నా ఇస్తారులే మనం తిందాం అనుకున్నారా అస్సలు ఆ ఆలోచనలే వద్దన్నా మన తెలుగు వాళ్ళని పరాయి దేశం వాళ్ళని ఎవరైనా ఉండేసి ఇల్లు మంచిది దొరికిందే వాళ్లకు డ్రైవర్కి చావు ఉంటుంది ఎందుకు సరిగా పట్టించుకోరు మనం వండుకొని తిందాం అనుకుంటే మనకు టైం సరిపోదు అర్ధరాత్రికో డ్యూటీ పూర్తి అయిపోయిన తర్వాత వచ్చి వండుకొని తినినాక తల ప్రాణం తోక్కొస్తుంది అంటారు కదా ఆ మాదిరి ఉంటుంది మన బతుకులు ఎందుకంటే ఈ కువైట్లలో వీళ్ళ పరిస్థితులు చూసి 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 నేను కూడా మెంటల్ ఎక్కిపోయి ఉండ ఎప్పుడెప్పుడు సాలించుకొని కువైట్ వదిలేసి ఇంటికి వెళ్ళిపోదామా అనే ఆలోచనలో పడిపోయి ఉన్నాం ఎందుకంటే వీళ్ళ పని ముఖ్యం మనిషి ఎట్లుండాడు ఏమి పరిస్థితి ఎలాగా అస్సలు ఆలోచించరు ఒక్కొక్కసారి ఎంత బాధేస్తుందంటే ఎందుకు వచ్చినాంరా స్వామి కోవిడ్కి అనిపిస్తుంది ఎందుకంటే కుటుంబం పరిస్థితుల వల్ల ఇక్కడికి వచ్చి పనులు చేసుకోవాల్సింది వస్తుంది కానీ అందరి పరిస్థితులు అంతే నీ వేరే ఇంకొకరు బాగుండారనేసి అందరి పరిస్థితులు అంతే మనం ఏదో 10 రూపాయల కోసం ఇక్కడికి వస్తాము వీళ్ళు మన జీవితాలు కంప్యూటర్ బటన్ నొక్కుతానే పని చేసేలా ఆ మాదిరిగా ఆలోచిస్తారు వీళ్ళు వాళ్ళ చేతిలో టెలిఫోన్ ఉంటుంది తెలుసా మీకు వాళ్ళ చేతిలో టెలిఫోన్ నొక్కుతానే ఆన్ అయిపోతాయి ఆ మాదిరిగా ఉండాలి ఓకే అన్న బాయ్ నమస్కారం సబ్స్క్రైబ్ చేయండి మీరు